దీపని మెడ పట్టుకుని గెంటేబోయిన జోష్న చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి, నాకు తప్ప ఇక ఎవరికి రాసినా నేను సహించలేను అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, జోష్న ముందు మంచి మనిషిగా మారాలి, ఆ ఇంట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, నేను మా నాన్నని నా పుట్టింటిని కావాలి అనుకున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆస్తిని కాదు నేను కోరుకునేది, వాళ్ళ ప్రేమాభిమానాలు కోరుకుంటున్నాను అంటూ ఇక దీప అయితే కార్తీక్తో చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు దీప, నీ మంచి మనసు నాకు తెలుసు కదా, నేను కూడా మామయ్య వాళ్ళ తరపున వచ్చే ఆస్తి గురించి ఆశపడడం లేదు, వాళ్ళు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాను. అయినా మామయ్య చెప్పింది కూడా నిజమే కదా, పెంచిన ప్రేమ ఒకవైపు, కన్న ప్రేమ ఒకవైపు, కన్న ప్రేమని వదులుకోలేరు, అలాగే పెంచిన ప్రేమను కూడా దూరం చేసుకోలేరు, మామయ్య ఆలోచించేది కూడా బాగానే ఉంది కదా అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అవును బావా, నాన్న ఏం చేసినా అన్నీ మన మంచి గురించే చేస్తూ ఉంటాడు అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కాంచన అయితే వచ్చి, కార్తీక్ నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను, అడగొచ్చా అంటూ అనగానే, ఏంటమ్మా ఏం అడగాలి అనుకుంటున్నావు అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, నువ్వు ఖచ్చితంగా మీ మామయ్యతో కలిసి ఏదో చేస్తున్నావు, ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాటకం ఆడుతున్నావు, ఈ తల్లి దగ్గర కూడా నువ్వు నటించడం నేను సహించలేకపోతున్నానురా, ఈ తల్లి మీద ఏమాత్రం నీకు అభిమానం గౌరవం ఉన్నా నువ్వు ఖచ్చితంగా నా దగ్గర నిజాన్ని చెప్పాలి, నేను మీ మాటలు విన్నప్పుడే అర్థం చేసుకున్నాను, ఏదో జరిగింది, దీప కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి, బిడ్డను దూరం చేసుకుంటాను అనడానికి, మళ్ళీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది అనడానికి ఖచ్చితంగా ఏదో తేడా ఉంది, ఏం జరిగిందో నాకు నిజం చెప్పు, నీ తల్లిగా నువ్వు అభిమానిస్తే ఖచ్చితంగా నా దగ్గర నిజం చెప్పి తీరవలసిందే అంటూ ఇక కాంచన అయితే కార్తీక్ని నిలదీసేసరికి, సరే అమ్మా, ఇక ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నీ దగ్గర నిజం చెప్తున్నాను, దీప నువ్వు అనుకుంటున్నట్టు నీకు మాటిచ్చి తను బిడ్డని వదిలించుకోవాలని అనుకోలేదు, సుమిత్ర అత్త కోసమే తను బిడ్డని వదులుకునే పరిస్థితి వచ్చింది అంటూ అనగానే, ఏంటది, సుమిత్ర అత్త కోసం దీప బిడ్డని వదులుకోవడం ఏంటి అంటూ అనగానే అప్పుడే కార్తీక్ అయితే మొత్తం చెప్తాడు. దీపి ఆ ఇంటి అసలైన వారసురాలని, నీ మేనకోడలు అని, నువ్వు మీ అన్నయ్యకి మాటిచ్చినట్టే నీ మేనకోడల్నే కోడలుగా చేసుకున్నావు అని, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. కాంచనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి దీప, నువ్వు నా మేనకోడలువా, మా అన్నయ్య వదిన కన్న కూతురు నువ్వా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. మరి ఇదంతా ఎలా జరిగిందిరా, అసలు ఎలా దూరమైంది అంటూ అనగానే, ఇదంతా పారు పనిలే, పారు తన మనవరాలు గొప్పగా పెరగాలని దీపను దూరం చేసింది అంటూ చెప్పగానే, మా పిన్నిని వదిలిపెట్టేదే లేదో, ఇప్పుడే చెడామడ 4 కడిగేసొస్తాను అంటూ ఇక కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఆగమ్మా, మీకు తెలిస్తే ఇలా ఆవేశపడతారని మీ ఎవరి దగ్గర కూడా నిజాన్ని బయట పెట్టలేదు, ఎందుకు కంగారు పడుతున్నావు, నువ్వు ఇలా కంగారు పడవలసిన అవసరం లేదు, నేను పారుకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాను అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో అంటూ కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక కాంచన మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరూ కూడా సుమిత్ర దశరథ్ ఇంటికైతే బయలుదేరుతారు. అప్పుడే కాంచన అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ ఇంటి మహారాణిలా పెరగవలసిన దానివి, కానీ ఆ ఇంటికి పని మనిషిగా వెళ్తూ ఉంటే నా ప్రాణం ఒప్పుకోవడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కాంచన అనగానే, ఆ విషయాన్ని మర్చిపోమని చెప్పాను కదమ్మా, నువ్వేమీ మాట్లాడొద్దు అంటూ ఇక కార్తీక్ అయితే చెప్పి దీపని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో ఇక జోష్న అయితే దీపని జ్యూస్ అయితే తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడే ఇక జోష్నకి జ్యూస్ అయితే తీసుకుని వస్తుంది దీప.
అప్పుడు ఇక ఏ వంక పెట్టుకుని దీపతో గొడవ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్న జోష్నకి అవకాశం అయితే దొరుకుతుంది. ఏంటి, జ్యూస్లో పంచదార కూడా వేయలేదు అంటే నువ్వు ఎలా ఇస్తే అలా తాగేస్తాను అని నువ్వు ఇలాంటివి అన్నీ చేస్తున్నావా? నేను ఈ జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో తాగను అంటూ గ్లాస్ అయితే ఇసిరి కొడుతుంది జోష్న. ఆ జ్యూస్ నీకు నచ్చినప్పుడు పక్కన పెట్టాలి, అంతే తప్ప ఇలా గ్లాస్ విసిరి కొట్టడం ఏంటి అంటూ దీప్ అయితే గట్టిగా అడిగేసరికి, ఏంటి ఈ ఇంటి పని మనిషిగా వచ్చి నా మీదే నోరెత్తుతున్నావు? నువ్వు అసలు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, ముందు పద అంటూ ఇక దీపనైతే మెడ పట్టుకుని బయటకైతే లాక్కు వస్తూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇంతలో ఇక సుమిత్ర అయితే, జోష్న ఏంటా పని? తను ఒట్టి మనిషి కూడా కాదు, తను ప్రెగ్నెంట్, తనని వదిలిపెట్టే, నేను చెప్తున్నాను కదా తనని వదులు అంటూ సుమిత్ర అనగానే, ఈరోజు ఎవరు వచ్చి చెప్పినా సరే నేను వదిలిపెట్టేదే లేదు. ఈ దీప ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఇప్పటి వరకు ఏదో అగ్రిమెంట్ వంక పెట్టుకు ఉంది, కానీ ఇది ఏదో ప్లాన్ మీద ఇక్కడికి వచ్చిందని అనిపిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉండనివ్వను అంటూ ఇక జోష్న అయితే దీపను మెడ పట్టుకుని లాక్కు వస్తూ ఉండగా అప్పుడే శివనారాయణ అయితే వస్తాడు. ఇక కోపంగా జోష్న చెంప అయితే పగలగొడతాడు. అది చూసిన సుమిత్ర, దీప కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి తాతయ్య, నన్నెందుకు కొట్టావంటూ జోష్న అడంగానే, నీకు అలా పిలిచే అర్హత లేదు, నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు, నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన కూతురివి కాదు, అలాంటి నువ్వు దీపని బయటికి గెంటెయ్యాలని చూస్తావా? తన మీద చెయ్యి వేస్తే చంపేస్తాను అంటూ ఇక అంటూ ఉండంగానే అప్పుడే సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మావయ్య మీరు చెప్పేది? తను నా కన్న కూతురు కాకపోవడం ఏంటి అంటూ అనంగానే, అవునమ్మా, నీ కన్న కూతురు దీపే, ఈ ఇంటి వారసురాలు నా మనవరాలు దీప. ఈ విషయం తెలియక ఎన్ని రోజులు ఈ ఇంటి వారసురాలేమో పని మనిషిగాను, పని మనిషి స్థానంలో ఉండవలసిన జోష్నని మహారాణిగాను చూశాను. ఈ విషయం నాకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా జోష్న? ఇంతకు ముందే నేను మీ అత్త దగ్గరికి వెళ్ళొచ్చాను. మీ అత్త అన్ని విషయాలు చెప్పింది. అంతేకాదు, నువ్వు ఈ ఇంటి వారసురాల్ని కాదా అన్న అనుమానంతో రిపోర్ట్స్ అన్నీ రావాలని బయట బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావు కదా, ఆ రిపోర్ట్స్ కూడా నా చేతికే వచ్చాయి. నువ్వు ఈ ఇంటి వారసురాలువు కాదనే వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత దీపని నువ్వు శాశ్వతంగా దూరం చేసేయాలని ప్లాన్ చేసావని అర్థమైంది. అలాంటి నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావు? నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించను. నీకు ఇంటి మహారాణిలా ఉండేలా దశరథ ఒప్పుకోవచ్చు, కానీ నేను ఒప్పుకోలేను. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువని దశరథ నీకు కూడా సగం ఆస్తి వచ్చేలా రాశాడు. నేనైతే అలా ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈ ఇంటి వారసురాలైన దీప ఉండంగా దీపని కాదని నీకెలా ఆస్తి రాణిస్తాను? మొన్న నువ్వు చేసిన గొడవ, ఇంతకు ముందు అన్నీ తలుచుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది. దశరథని చంపాలని చూసావు, దీపని చంపాలని చూసావు, ఆఖరికి చంటిదాన్ని కూడా చంపాలని చూసావు. నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉంది. అయినా ఇదంతా చేసింది ఆ పారిజాతం. పారిజాతాన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు. పారిజాతం బయటికి రా అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక మావయ్య గారు, అత్తయ్య గారు ఇంట్లో లేరు, ఆవిడ బయటికి వెళ్ళారు అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. తను వచ్చాక తన సంగతి చెప్తానమ్మా, ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో. నీ కన్న కూతురు దీపే, జోష్నకి నీకు ఎలాంటి సంబంధం లేదు. జోష్న దాసు కూతురు. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నాకే ఏదోలా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు నువ్వు జోష్నని కన్న కూతురులా ప్రేమగా పెంచుకున్నావు. నీకెలా అనిపిస్తుందో అర్థం చేసుకోగలను, కానీ ఇలాంటి చీడ పురుగుని ఇంట్లో ఉండనివ్వకూడదమ్మా. పెంచిన మమకారం కూడా లేకుండా
అందరినీ చంపేయాలని చూస్తున్న ఇలాంటి దాన్ని క్షమించడానికే వీల్లేదు అంటూ శ్రీమన్నారాయణ అయితే ఇక జోష్నకి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.